హాయ్ అండి, ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసరు పప్పు. ఇది పొట్టు తీయని పెసరపప్పు అండి. ఇది మన హెల్త్కి చాలా మంచిది, మంచి చలువ చేస్తుంది ఒంటికి. మనం ఈ వేసవిలో మరీ వేడిగా కాకుండా మరి చల్లటి పదార్థాలు తింటే మనకి బాడీ మంచి కూల్ అవుతుంది. అందువల్ల మనము ఇలా ఒక నైటు ఈ పొట్టు తీయని పెసరపప్పుని మనము ఒక నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగు ఇలా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోండి. వీటి తయారీ విధానం తెలుసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఈ పెసర్ని బాగా మిక్సీ పట్టుకుందాం. మరి మెత్తగా పట్టుకోండి, కొద్దిగా రవ్వగా పట్టుకుంటే వడ బాగా కరకరలాడుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లిపాయలని తీసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి. పచ్చిమిర్చి, ఇప్పుడు కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాము. కొద్దిగా సాల్ట్ని తీసుకోండి. చూడండి, ఇప్పుడు మిక్సీని ఇలా పప్పుని చూడండి ఈ విధంగా కొంచెం బరగ్గా పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నది ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఈ వడలో కొంచెం సోడా ఉప్పుని తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకుందాము. ఇందులో సరిపోయిన ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి. ఇలా ముందుగా ఇలా బాల్స్గా చేసుకోండి. ఇప్పుడు ఈ కలరు వచ్చే వరకు తీసేసుకోండి. ఇలా చాలా టేస్టీగా ఉంటాయి. మంచి ప్రోటీన్ అండి, హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. పెసర వడలు, పొట్టు తీయని పెసర వడల్లో మంచి టేస్ట్, మంచి కారం, ఎర్రకారం వేసుకొని చట్నీతో సేవ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి పెసర వడలు ఎంత టేస్టీగా వచ్చాయో. ఇలా ట్రై చేయండి, మీరు చాలా బాగుంటాయి. ఈ పెసర వడలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలా కారం చట్నీతో సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ పెసరపట్టు వడలు రెడీ అయిపోయాయండి. ఓకేనండి, బాయ్ బాయ్.